start. Okay, let us watch Hello Kingdom VD12. and welcome to Radiant Appraisers. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? BGM next level. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని పక్కన కొట్టి పునర్జన్మనెత్తినాడు నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం పగలగేస్తా సార్. 25. ఎట్లా అనిపించింది? ఈ ట్రైలర్ చూస్తుంటే సలారింగా KGF క్రాస్ బీట్ లేకుండే. కానీ నిజంగా మరి బాగుండే బీజిఎం అయితే మస్తుండే. అనిరుద్ధ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసిండు అసలు. మళ్ళీ మన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిండు కదా. ఎన్టీఆర్ వాయిస్. మళ్ళా నీకు తమిళ్లో సూర్య తెలుసా? తమిళ్లో ఆహా. సూర్య, మళ్ళా హిందీలో వచ్చేసి రణబీర్ కపూర్. అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది. వెళ్ళిపోతుంది ఇంకేంది. అనిరుద్ధ్ బీజం కొడుతున్నా. అనిరుద్ధ్ మళ్ళా ఆ, గౌతమ్ తిన్ననూరి. జెర్సీ తర్వాత అవునా? అసలు యా జెర్సీ తర్వాత అయితే అసలు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. బాగుండబోతుంది సినిమాలో. యా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అసలు. జెర్సీ అవును, కాదు అసలు, జెర్సీ ఎంత క్లాస్ కాన్సెప్ట్ అసలు అది. నిజం నిజం. కానీ దాంట్లో బీజిఎమ్స్ బాగుండే. ఆ ఇదైతే ఇంకో వేరే లెవెల్. మళ్ళా సితారా ఎంటర్టైన్మెంట్స్. అదే యా మన మళ్ళీ మ్యాడ్ టిల్లు స్క్వేర్ డీజే టిల్లు ఇచ్చిందా ఆ ప్రొడక్షన్. అవునా అవునా మళ్ళా ఏ, నిజమా? సో మళ్ళా చూద్దాం. మే బాగుండే 30 కొంచెం. కదా. మే 30 మే వెళ్ళాలి. 30 నేనైతే చాలా బాగుంది. క్యూరియస్ గా ఉన్నా. బాగుంది. యా నాకు తెలిసి మళ్ళీ విజయ్ సలార్ దేవరకొండ గుర్తొచ్చింది ఫుల్ కొంచెం. కంబ్యాక్. విజయ్ దేవరకొండ కంబ్యాక్. కంబ్యాక్ ఇక. ఇక నాకు తెలిసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే, ఇక మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. ఇంకా చేస్తా చూద్దాం. ఉంటే ఇంకా మ్యూజిక్స్ బయటికి రావాలి. బాగుంది. మ్యూజిక్ ఎట్లనే బీజిఎం తోనే అసలు ఎన్టీఆర్ వాయిస్ అయితే వేరే లెవెల్. యా వేరే లెవెల్ ఉంది అది. ఎన్టీఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇక వీడియో కొంచెం సేపు ఎట్లయినా దేవారా గుర్తొచ్చిండు. దేవరా. దేవరా. ఇక విజయ్ దేవరకొండ కంబ్యాక్ వస్తుంది ఇక. యా చూద్దాం. ఇదైతే పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటున్నా. ఆశిస్తున్నాం మేము. ఎస్ అయితే సో పార్ట్ స్టే కాదు, ట్యూన్. దీనికి పార్ట్ 2 కూడా ఉంది తెలుసా? అవునా? పార్ట్ 2 కూడా ఉంది. నాగవంశి ఆహా. అదే ప్రొడ్యూసరే అనౌన్స్ చేసింది పార్ట్ 2 కూడా ఉందని. అవునా, పార్ట్ కూడా ఉందా? పార్ట్ 2 కూడా. చెప్పాలి ఇక. పార్ట్ 1 చూసిన తర్వాత ఇక చూడాలి. పార్ట్ 1 కింగ్డమ్. కింగ్డమ్. అంటే పార్ట్ 2 ఏం పెడతారో. పోలీస్ రోల్ కదా విజయ్ దేవరకొండ. అవునా, విజయ్ దేవరకొండ పోలీస్ రోలా? షీల్డ్ పట్టుకోలేడారా? ఓకే. షీల్డ్ పట్టుకున్న మరి పోలీస్. జైల్లో ఖైదీ లెక్క కూడా ఉన్నాడు కదా. అదే చూద్దాం. అదే స్టోరీ కదా. ఏమో నాకు కూడా చూద్దాం. తెలియదు. అంటే పోలీస్ అని వస్తుంది ఎక్కువ, రూమర్స్ వస్తున్నాయి కదా అవును. పోలీస్ అని. చూద్దాం. ఆహాహా. చూద్దాం పోలీస్. మరి. ఓకే, యా ఇది మా రియాక్షన్. సో మీకు సో మీ కింగ్డమ్ ఎలా అనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కమెంట్ ప్లీజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్, టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ షేర్. రేడియంట్ అప్రైసర్స్. సో సో స్టే థ్యాంక్ యూ. ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎస్, కొత్త రివ్యూస్ చాలా చాలా వస్తూ ఉంటాయి. విన్నా సో అండ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ కొత్తగా చేయండి స్టార్ట్ చేసినాం. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.